బోర్డర్లో మన దేశాన్ని కాపాడడానికి సైన్యంతో పాటు తనోత్మాత అనే అమ్మవారు కూడా కాపలా ఉంటారు అని మీకు తెలుసా? 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్పై దాడి చేసి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ తనోత్మాత ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్లాన్ చేసింది. రాత్రంతా బాంబుల వర్షం కురిపిస్తూ దాదాపు 3000 బాంబుల్ని ఆ గుడి పరిసర ప్రాంతాల్లో వేశారు. అందులో 400 బాంబులు ఆ గుడి చుట్టూ పడినా ఒక్కటి కూడా పేలకపోవడం ఆశ్చర్యం. మళ్ళీ 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్లాన్ చేసింది. లోంగేవాలా నుండి అర్ధరాత్రి వచ్చిన పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు ఇసుకలో కూరుకుపోయాయి. ఈ దాడిలో 2 ఇండియన్ సోల్జర్స్, 200 మంది పాకిస్తాన్ సోల్జర్స్ మరణించారు. ఈ సంఘటనతో తనోత్మాత బోర్డర్లో ఉన్న మన సైనికుల్ని కాపాడుతూ ఉంటుందని అక్కడున్న వారంతా నమ్ముతూ ఉంటారు. పాకిస్తాన్ తనోత్మాత ఆలయంపై వేసిన బాంబుల్ని అక్కడున్న మ్యూజియంలో మనం చూడవచ్చు. కంటెంట్ నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి.